ఒక పేదవాడు ఒక పశువుల కొట్టంలో పనిచేసే జీవన యాత్ర సాగిస్తూ ఉండేవాడు. అక్కడ అతడు ఎంతో శ్రమించి పని చేయవలసి వచ్చేది. అలవాటు ప్రకారం అతడు ఒకరోజు ఒక కుండలో నీళ్లు పోసి దాన్లో తౌడు కలిపి పశువులకు ఆ కుడితి పెట్టడానికి తీసుకువెళ్లసాగాడు. వెళుతున్నప్పుడు కాళ్లు తడబడి అతడు నేలమీద బోర్లా పడ్డాడు. దాంతో కుండ ముక్కలై దాల్లోని కుడితే పక్కనే ఉన్న మురికి కుంటలోకి ప్రవహించింది. అది చూసి అతడు మనసు చిక్కుమంది. ఛీ! ఇదే జీవితం, పశువులకు కుడితి కూడా సరిగా పెట్టలేకపోతున్నాను. కుండ ముక్కలైపోయింది. యజమాని నుంచి తిట్లు తప్పవు. ఈ జీవితమే నాకు వద్దుగాక వద్దు, ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను అని అనుకుని అక్కడి నుంచి వేరే చోటకు నడవసాగాడు. అలా వెళ్ళి అతడు ఒక అరణ్యం చేరుకున్నాడు. ఆ సమయంలో మహాలక్ష్మి అతన్ని అనుగ్రహింప తలించింది. అంతే మహాలక్ష్మి అతడి ముందు ప్రత్యక్షమై, నాయనా! నీకు ఏ వరం కావాలో కోరుకో అంది. అందుకు అతడు, అమ్మ, నాకు 10 బస్తాల తౌడు కావాలి అని టక్కున అడిగాడు. ఈ విధంగా మనలో అత్యధిక జనం భగవంతుని వివేకం, లౌకిక, భక్తి, జ్ఞానం, మోక్షం విషయాలను కోరుకోకుండా అల్పమైన వాటి కోసం ప్రార్థిస్తుంటారు.